నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పంట రుణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక MRO కార్యాలయం ముందు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఎద్దు ఎడిసిన వ్యవసాయ రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. చెయ్యి గుర్తుకి ఓటు వేసిన పాపానికి అదే చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నెట్టింట ముంచిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ రైతులందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు 13 కొర్రీలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, దాదాపు 50 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 20 లక్షల రైతులకి రుణాలు మాఫీ చేయలేదన్నారు. రైతులకు వెంటనే సీఎం కాంగ్రెస్ సీఎం మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వద్దురా నాయన సీఎం కాంగ్రెస్ వద్దురా నాయన చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం. హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు 15,000 కాదు కదా, 10,000 కూడా నోచుకోలే ఇవాళ రైతులు. ఇవాళ వడ్లకి 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు. ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తా ఉన్నది. ఇవాళ రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమైతా ఉన్నది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తా ఉన్నాము. ఇవాళ కనీసం 40% కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు. ఇవాళ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇవాళ రైతులకి ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. రైతులను అధైర్యపడవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది, మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ తీసుకొని
పార్టీ ఆఫీస్కు అప్పచెప్పమన్నారు. వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుందనేటువంటి ఒక భరోసాని ఇప్పటికే తెలియజేసిండు. కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎట్లాంటి ఆందోళన చెందవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బేషరత్గా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే సరే, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.